హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు అయితే టేస్టీ వంకాయ బిర్యానీ రెసిపీని అయితే చూద్దామండి. వంకాయని ఇష్టపడే వాళ్ళైతే అసలు మిస్ అవ్వకుండా ఈ ప్రాసెస్లో తప్పకుండా ఒకసారి వంకాయ బిర్యానీని అయితే ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దాం. ముందుగా అయితే బిర్యానీ రైస్ని అయితే ఒక అరగంట పాటు అయితే నానబెట్టుకోవాలండి. తర్వాత అయితే నీట్గా క్లీన్ చేసుకొని అందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్కి అయితే 1.5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే ఈ వాటర్లో అయితే బిర్యానీ ఆకులు, అలాగే బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, షాజీరా, అనాస పువ్వు, ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని అయితే చీలికలుగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసి బిర్యానీ రైస్ని అయితే 90% కుక్ అయ్యేలా అయితే కుక్ చేసేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ అయితే వంకాయలోకి స్టఫింగ్ కోసం మసాలాని అయితే రెడీ చేద్దామండి. దీనికోసం అయితే 2 స్పూన్ల తెల్ల నువ్వులు, అలాగే 2 స్పూన్ల పల్లీలను అయితే తీసుకోవాలి. అలాగే ఒక 4 జీడిపప్పు, అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలను అయితే తీసుకోవాలి. అలాగే ఒక హాఫ్ ఆనియన్ అయితే ఇలా 3 ముక్కలుగా కట్ చేసేసుకొని అయితే తీసుకోవాలి. అలాగే ఒక 3 టమాటా ముక్కలను కూడా తీసుకొని దీన్ని అయితే మెత్తని పేస్ట్లో అయితే మిక్సీ వేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఈ మసాలా పేస్ట్లో అయితే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలాని అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, 1 స్పూన్ వరకు కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే మనం వంకాయలను అయితే నీట్గా క్లీన్ చేసుకొని 4 ఘాట్లు మనం పెట్టుకోవాలండి వంకాయలకి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన వీడియోలో చూపిస్తున్నట్టు ఈ వంకాయలో ఈ మసాలాను మొత్తాన్ని స్టఫింగ్ చేయాలి. ఇలా అన్ని వంకాయలకి ఇలా మసాలా స్టఫింగ్ అయితే చేసేసేయాలి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీని అయితే పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఈ మనం స్టఫింగ్ చేసుకున్న గుత్తి వంకాయలను అయితే ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. 2 వైపులా మనమైతే తిప్పుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు అయితే పైన వీడియోలో చూపిస్తున్నట్టు మనమైతే ఈ వంకాయలను అయితే ఫ్రై చేసేసుకున్న తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న వంకాయలను అయితే కొన్నిటిని అయితే పక్కకి తీసుకోవాలండి. కొన్నిటిని అయితే ఈ బాండీలోనే ఉంచేసేసుకొని మనం 90% కుక్ చేసుకున్న బిర్యానీ రైస్ని అయితే దీని మీద యాడ్ చేసేసుకొని మనం పక్కకు తీసుకున్న కొన్ని వంకాయ ముక్కలను అయితే పైన యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసి స్టవ్ మీద అయితే మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే మగ్గనిస్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.